వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హన్మకొండ జిల్లాకి రావడం జరిగింది. సో మనతోటి ప్రముఖ న్యాయవాది డాక్టర్ కనుకుంట్ల గోపిక రాణి గారు మనతో ఉన్నారు. సో వారు ప్రజెంట్ బాలల న్యాయ మండలిగా మెంబర్గా వ్యవహరిస్తున్నారు. సో వారు ఏం చెప్పబోతున్నారు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా బీవీఆర్ టీవీ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే మేడం, మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? మాది బెల్లంపల్లి అండి. ప్రజెంట్ మంచిర్యాల జిల్లాలో ఉంది. నేను శ్రీ సరస్వతి శిశు మందిర్లో 10th క్లాస్ వరకు చదివాను. తర్వాత ఇంటర్ ప్రగతి జూనియర్ కాలేజ్ బెల్లంపల్లి, తర్వాత డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బెల్లంపల్లి, తర్వాత ఎల్ఎల్బి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాకతీయ యూనివర్సిటీ వరంగల్, తర్వాత ఎల్ఎల్ఎం కాకతీయ యూనివర్సిటీ వరంగల్, తర్వాత పిహెచ్డి కూడా కాకతీయ యూనివర్సిటీలోనే 2019లో కంప్లీట్ చేశాను. ఓకే మేడం, మీకు డాక్టరేట్ ఎందులో వచ్చింది, ఎప్పుడు వచ్చింది? నాకు 2019 మార్చ్లో వచ్చిందండి. నేను జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటే క్రిమినల్ లాలో డాక్టరేట్ కంప్లీట్ చేశాను. మన తెలంగాణలో మొట్టమొదటి క్రిమినల్ లాలో డాక్టరేట్ చేసిన మొట్టమొదటి దళిత మహిళా న్యాయవాదిని. ఓకే మేడం, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా అఫెన్స్కి ఇన్వాల్వ్ అవుతున్నారు? ముఖ్యంగా 15 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కువగా అఫెన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారండి. ఇందులో అనేది అమ్మాయిల పాత్ర ఉందా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. అమ్మాయిలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అప్పటికంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే మేడం, దీన్ని కట్టడి చేయడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు మీరు? మేము ఒకవేళ పిల్లలు కనుక మైనర్ డ్రైవింగ్లో కనుక మా అఫెన్స్కి గురయ్యేసి మా దగ్గరికి వస్తే వాళ్ళకి గ్రూప్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా వేరే కేసులలో క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయిన పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ కన్విక్షన్ ఏమైనా పడినప్పుడు వాళ్ళకి రీహాబిలిటేషన్ చేసేసి వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళలో మార్పు కావడం కోసం అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత ప్రమాణాలు పెంచడం కోసమని వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం జరుగుతుంది. ఓకే మేడం, డ్రైవింగ్ కేసెస్ అనేది ఎక్కువ వస్తుంది కదా, మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? మాకు వీక్లీ 20 to 35 అంటే ఉమ్మడి అంటే వరంగల్, హన్మకొండ, కాజీపేటకి సంబంధించిన మైనర్ డ్రైవింగ్ కేసెస్ వస్తున్నాయండి. మ్యాక్సిమం 20 to 25 వరకు యావరేజ్గా వస్తున్నాయి. అందులో ఎక్కువగా ఏంటంటే పిల్లలు 9th అంటే 14 to 18 years లోపు పిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక వాళ్ళు ఏంటంటే ఏదో బైక్ మీద ఉన్న ఇంట్రెస్ట్తోనే పేరెంట్సే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్పడం, దాంతో వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే మేడం, ఫోక్సో కేసులలో పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది మేడం? మ్యాక్సిమం ఏంటంటే ఈ 15 to 18 years వరకు పిల్లలకి ఏంటంటే ఆ ఏజ్లో అట్రాక్షన్ అనేది ఉంటుంది. బోత్ ఆర్ ఫెల్ట్ ఇన్ లవ్. కాకపోతే ఏంటంటే అమ్మాయి వరకు ఇద్దరు లవ్ అని చెప్పేసి ఫీల్ అవుతారు. వాళ్ళు కమిటెడ్ సెక్స్ అది అయిన తర్వాత ఏమైందంటే పెద్దవాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు అది కన్వర్ట్ ఇంటూ పోక్సో కేసుగా కన్వర్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే అమ్మాయిది యాక్సెప్టెన్స్ అనేది మేము అంటే పరిగణలోకి తీసుకోరు కాబట్టి ఆ అబ్బాయిలు దీంట్లో ఎక్కువగా అంటే ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కువగా ఏంటంటే ఎలోప్ కేసెస్, ఇలాంటి కన్సెంట్ అని అనుకున్న కేసులలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అంటే లవ్ కేసులలో ఎక్కువగా ట్రాప్లో ఉండేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ కేసులలో పోక్సో కేసులలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే మేడం, బాలల న్యాయ మెంబర్గా మీరు గత 3 సంవత్సరాల నుంచి మీరు ఎలాంటి పనులు చేశారు? ఈ 3 సంవత్సరాల్లోనండి పిల్లలకి సంబంధించి ఎక్కువగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పిల్లలు ఏంటంటే కన్విక్షన్ ఉన్న పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాలేని పిల్లలకి ఏంటంటే వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇచ్చేసి హైదరాబాద్లో రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం జరిగింది. జరిగిన తర్వాత కూడా వాళ్ళ ఫాలోఅప్ ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ తర్వాత ఏమన్నా వాళ్ళు చేంజ్ వచ్చింది అనేది మనం చేయడం జరిగింది. దాదాపు ఏంటంటే ఒకసారి పిల్లలు మార్పు అనేది ఉండి వొకేషనల్ ట్రైనింగ్ కోర్సులు ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం వాళ్ళు లైఫ్లో దాదాపు 50% పిల్లలు మ్యాక్సిమం సెటిల్ అయిపోయారు. రీహాబిలిటేషన్ వల్ల సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఏంటంటే రీహాబిలిటేషన్లో వొకేషనల్ ట్రైనింగ్, డ్రైవింగ్, వాళ్ళకి ఏ పనులలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ పనులలో మేము ట్రైనింగ్ అంటే జువెనైల్ కరెక్షనల్ హోము సైదాబాద్లో ఉంది. వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం, బిలో 80 years పిల్లలకి తప్పు చేస్తే మీరేం చేస్తారు?
బిలో 18 ఇయర్స్‌లో పిల్లలకి ఏంటంటే యాక్చువల్‌గా మేము ట్రీటింగ్ యాజ్ ఏ వాళ్ళు జువెనైల్ అయినప్పటికి కూడా మేము ట్రీటింగ్ యాజ్ ఎ చైల్డ్ అనే అనుకుంటామండి. ఇందులో ఏంటంటే పనిష్మెంట్ వచ్చేసి మేము రీహాబిలిటేషన్ ఎక్కువ ఉంటది. పనిష్మెంట్ అనేది ఏమి ఉండదు. కమ్యూనిటీ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతది. గ్రూప్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మెయిన్‌గా ఏంటంటే కమ్యూనిటీ సర్వీసెస్ అంటే వాళ్ళకి ఏదైనా ఒక ప్లేస్‌లో క్లీన్ చేయడము అలాంటివి చిన్న చిన్న పనులు ఉంటాయి తప్ప ఇంకా వేరే ఏమి ఉండవు. తర్వాత ఏమైనా కన్విక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళకి అబ్జర్వేషన్ స్పెషల్ హోమ్‌కి పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్ కింద వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెసే ఇప్పించడం జరుగుతుందండి. అది బిలో 3 ఇయర్స్ లోపే పనిష్మెంట్ ఉంటుంది తప్ప పెద్దవాళ్ళకి ఉన్నట్టుగా అయితే పనిష్మెంట్ అయితే ఏమి ఉండదు. ఓకే మేడం. మీరు సొంతంగా ఎన్‌జీఓ అనే సంస్థను స్టార్ట్ చేశారు కదా మేడం. అది ఎవరి కోసం మేడం? నేను దాదాపు 5 సంవత్సరాల కిందట ఎన్‌జీఓని స్థాపించడం జరిగింది. శక్తి సొసైటీ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ సర్వీసెస్ అని చెప్పేసి. దీని ద్వారా ఏంటంటే మహిళలకి, చిన్నపిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రామాలలో నిరుపేద మహిళలకి ఎక్కువగా ఏంటంటే వాళ్ళకి హెల్త్ కాన్షియస్ ఉండదు. హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, లీగల్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ ఏరియాలలో కొంతవరకు ఏంటంటే ఇంటర్ డిగ్రీ చదివిన మహిళలకి ఏంటంటే పొలం పనులకి వాటికి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి మహిళలకి వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఏంటంటే ఇది కంప్లీట్గా మహిళలకి సంబంధించి చేయూతనివ్వడం కోసమని స్థాపించిన సంస్థ. ఓకే మేడం. మీరు పీపీగా అయినా జడ్జిగా అయినా ట్రై చేశారా మేడం? చేశానండి. 2012లో 2013లో 2 సార్లు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. మెయిన్ ఇంటర్వ్యూలో మిస్ అయిపోయింది. తర్వాత 2013లో మెజిస్ట్రేట్గా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. కానీ ఇంటర్వ్యూ మిస్ అయిపోయింది. దాని తర్వాత సీరియస్గా ప్రాక్టీస్లోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటివరకు సీరియస్ ప్రాక్టీస్లోనే ఉన్నాను. ఓకే మేడం. ఇప్పుడున్న మహిళల చట్టాలకు మార్పులు చేర్పులు ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఆల్రెడీ మార్పులు చేర్పులు అనేవి భారతీయ న్యాయ సంహిత అనేది వచ్చేసిందండి. దాంట్లో మ్యాక్సిమం సంబంధించి పనిష్మెంట్ అన్నీ కూడా చాలా వరకు వచ్చేస్తున్నాయి. చాలా వరకు కూడా పనిష్మెంట్ గ్రీవెన్స్ని బట్టి పనిష్మెంట్ అనేది చాలా పెరిగింది. ఓకే మేడం. మహిళలకి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఒక మహిళగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి మహిళలో అంతర్గతంగా ఒక శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి అనేది వెలికి తీస్తే ఎప్పుడైనా కూడా ప్రతి మహిళ ఒక అపర పరాశక్తిగా విరాజిల్లుతుంది. అంటే ప్రతి మహిళలో ఏదో ఒక గొప్ప టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని బయటపడినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా తనలో ఉన్న టాలెంట్ని గుర్తించి దాన్ని డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే నాకేదో చదువు లేదు, నేను ఇది కాలేదు, లేదంటే నేను ఫలానా కాలేదు, నేను ఒక డాక్టర్ కాలేదు, ఇంజనీర్ కాలేదు, ఇది కాలేదు అనేది కాకుండా ప్రతి మహిళలో ఇప్పుడు మనం చూస్తున్నాం. జ్యోతిరెడ్డి అని చెప్పేసి ఒక వ్యవసాయ కూలి ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఎదిగిన మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగింది. అంటే మహిళ సాధించుకుంటే ఏం సాధించలేనిది ఏం లేదు. కాబట్టి ఫస్ట్గా వాళ్ళలో ఉన్న శక్తియుక్తులు వెలికి తీస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క మహిళ పరాశక్తిగా వెలుగొందుతుంది. ఓకే మేడం. మీ న్యాయవాదిగా లైఫ్ గురించి చెప్పండి మేడం. నేను 2006లో ఎన్రోల్ అయ్యానండి. 2006 నుంచి 2007 వరకు మంచిర్యాల కోర్టులో పనిచేశాను. తర్వాత 2007 to 2014 విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్లో చేశాను. తర్వాత 2014 నుంచి ప్రెసెంట్ ఇప్పటి వరకు కూడా నేను వరంగల్ బార్ అసోసియేషన్లో పనిచేస్తున్నాను. ఈ 18 సంవత్సరాల జర్నీలో సివిల్, క్రిమినల్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన కేసులు ఫైల్ చేయడం జరిగింది. అలాగే నేను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వరంగల్ నుంచి లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా ఉన్నాను. ఈ జువెనల్ జస్టిస్ బోర్డు మెంబర్ కంటే ముందు నేను జువెనల్ జస్టిస్ బోర్డులో లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా ఉన్నాను. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో రిటర్నర్ లాయర్గా ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి రిటర్నర్ లాయర్గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి, అంటే 2014 నుంచి నేను కంటిన్యూగా ఉన్నాను. ఓకే మేడం. మీకు ఏమన్నా అవార్డ్స్ వచ్చాయా మేడం? అవార్డ్స్ వచ్చాయండి. 2019లో సేవారత్న నేషనల్ అవార్డు వచ్చింది. 2020లో యూనిసెఫ్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత కళా తపస్వి మహిళా పురస్కారం 2020, తర్వాత అంబేద్కర్ టీవీ ఛానల్ అవార్డు,
స్నేహ టీవీ ఛానల్ పురస్కార్, ఇంకా ఉమెన్ టీవీ వరంగల్ టీవీ ఛానల్ది ఒక పురస్కారం వచ్చింది. అట్లాగే మన ఆ, చాలా వరకు గవర్నమెంట్ తరఫున ఉంచి ఏంటంటే యూనిసెఫ్ ఇంటర్నేషనల్ అవార్డు అనేది నా అంటే కంప్లీట్గా ఈ 18 సంవత్సరాల నా న్యాయవాద వృత్తిలో చాలా కీలకమైంది మాత్రం యూనిసెఫ్ ఇంటర్నేషనల్ అవార్డు. అంటే బాలల హక్కుల గురించి నేను రాసిన జర్నల్స్లో అది అవార్డు అనేది నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా సేవారత్న అవార్డు ఏంటంటే నేను మహిళలకి బాలలకి చేసిన సేవలకి నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది. అవి రెండు చాలా కీలకమైనవి. యా ఓకే మేడం, మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా? అనుకున్న టార్గెట్ డాక్టరేట్ అయితే రీచ్ అయ్యానండి. కాకపోతే పొలిటికల్గా అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. మేబీ నాది త్వరలో వస్తుందేమో, వేచి చూడాలి. యా ఓకే మేడం, మీరు బీజేపీలో చేరడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను చదివింది శిశు మందిర్ స్కూల్ అండి, బెల్లంపల్లి. అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం అది ఉంది, అది అప్ టు 10th క్లాస్ వరకు. చిన్నప్పటి నుంచి ఆ భావజాలం ఉండడం మూలంగా ఆటోమేటిక్గా బీజేపీ సిద్ధాంతాలకి నేను అట్రాక్ట్ అయ్యాను. అనుకోకుండా 2018లో నేను బీజేపీలోకి రావడం జరిగింది. యా ఓకే మేడం, ప్రజెంట్ బీజేపీలో మీ పొజిషన్ ఏంటి? నేను ప్రజెంట్ బీజేపీ ఎస్సీ సెల్లో లీగల్ సెల్ కన్వీనర్గా ఉన్నానండి. అదే కాకుండా వరంగల్ పార్లమెంట్ విభాగానికి సంవిధాన్ కో కన్వీనర్గా ఉన్నాను. యా ఓకే మేడం, ఈసారి 17కి సీట్లు గెలిపించుకుంటారా పార్లమెంట్ సీట్లు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మోడీ ప్రపంచ దేశాల అన్నీ కూడా మన భారతదేశం వైపు ఈరోజు చూస్తున్నాయంటే అదంతా మోడీ చేసిన గొప్పతనం. మోడీజీ గారు ఏవైతే అచీవ్మెంట్స్ అన్నీ చేశారో అవన్నీ కూడా ఈరోజు పార్లమెంట్ ఫలితాల్లో మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. ఓకే మేడం, రామ మందిరం పైన మీ స్పందన ఏంటి మేడం? ఇది ఒక 500 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరిందండి. ఇది అసలు ఈరోజు చాలా ఒక సుదినంగా చెప్పాలి. ప్రపంచ చరిత్రలోనే ఒక ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా ఈరోజు చాలా 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 సుదినం. మోడీ గారి హయాంలో మళ్ళీ పునర్వైభవంతో మళ్ళీ బాలరాముని ప్రతిష్టాపన ఈరోజు జరిగింది, ప్రాణప్రతిష్ఠ ఈరోజు జరిగింది. దీనితో ఏంటంటే మన దేశం సురక్షితంగా సుభిక్షంగా సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి మోడీ ఏదైతే ఆకాంక్షించారో అది ఈ రోజుతో నెరవేరింది. ఇక్కడ నుంచి మన దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. యా ఓకే మేడం, రామ మందిరంపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి మేడం, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ మంచి చేసినప్పుడు చెడు అనేది నెగిటివ్ కామెంట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. అందరూ పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే అది కాదు కదండి, అందరూ నెగిటివ్ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే ఈరోజు ఏదైతే అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందో అది దానికి సంబంధించినది అంతా కూడా ప్రజల సొమ్ము వాడుతున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు అనే చాలా కామెంట్స్ వినబడుతున్నాయి. ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే అది మొత్తము కూడా అయోధ్య రామ మందిరం సంబంధించిన ఒక ట్రస్ట్ని వాళ్ళు 4 సంవత్సరాల కిందట స్థాపించి ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆ సేకరించిన దాంతో ఈరోజు వాళ్ళు ఒక రామ మందిరాన్ని కట్టడం జరిగింది. దానికి అయిన ఖర్చు 1800 కోట్లు. ఆ 1800 కోట్లు ఆ ట్రస్ట్ ద్వారా 3250 కోట్లు అనేవి రావడం జరిగింది. అందులో 1800 కోట్లు రామ మందిరానికి కేటాయించడం జరిగింది. ఈ రామ మందిరాన్ని మనం దేశంలోని భక్తులందరూ దర్శించినప్పుడు సంవత్సరానికి వచ్చే ఆదాయం 10,000 కోట్లు అనేసి అంచనా వ్యయం వేయడం జరిగింది. అంటే దీని ద్వారా మన ప్రభుత్వానికి ఆదాయము వస్తుంది తప్ప దీనివల్ల దేశానికి ఏం వినాశనము ఏదోలో ఏమంటారు దేశ ఆర్థిక వ్యవస్థకి ఏదో ముప్పు వాటిల్లినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అది అంతా కూడా ఒట్టి అపోహ. ఈరోజు పూర్తిగా భక్తుల విహారాలతో ఈరోజు అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ అనేది చేయడం జరిగింది. అది మన దేశంలోని ప్రతి పౌరునికి సంబంధించిన ఒక మందిరం. అది దేశం బాగుపడడం కోసం అని చెప్పేసి అది మోడీజీ గారు ఒక సంకల్పంతో ఈరోజు చేసిన గొప్ప కార్యక్రమం.
ఓకే మేడం. పిల్లలు నేరస్తులుగా మారడానికి తల్లిదండ్రుల పాత్ర ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఏంటంటే స్టార్టింగ్ నుంచి పిల్లలు అబ్జర్వ్ చేసేది, పుట్టినప్పటి నుంచి అబ్జర్వ్ చేసేది తల్లిదండ్రుల్ని. ఆ పిల్లల ఉన్నప్పుడు ఏంటంటే సింగిల్ పేరెంటింగ్ కానివ్వండి, లేదంటే తల్లిదండ్రులు బిజీ ఆఫ్ వర్క్‌లో పిల్లల్ని పట్టించుకోకపోవడం మూలంగా కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు మేము బాగా సంపాదించినాం, పిల్లలకి అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించినామని అనుకుంటున్నారు. కానీ దానితో పాటు వాళ్ళకి కావాల్సింది కేర్, లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మిస్ అవుతుంది. కొంతమంది పిల్లలు కేర్, లవ్ అండ్ ఎఫెక్షన్ మిస్ అవ్వడం మూలంగా వాళ్ళు వేరే దాంట్లో వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో లవ్ వైపు కేసులోకి అట్రాక్ట్ అవ్వడము, అలాంటి కేసులు జరుగుతున్నాయి. ఇంకొన్ని అంటే మరీ బిలో పావర్టీ కేసులలో ఏమవుతుందంటే సింగిల్ పేరెంటింగ్, లేదంటే పేరెంట్స్ కొంచెం ఆల్కహాలిక్ అయ్యి ఉండేసి పట్టించుకోకపోవడం, లేదంటే మదర్ కానీ లేదంటే ఇల్లీగల్ అఫైర్స్ అవన్నీ కూడా పిల్లల కళ్ళ ముందు జరిగేసరికి ఏంటంటే అంటే మా ఫాదర్ ఇలాంటి తప్పు చేస్తున్నాడు, నేను చేస్తే ఏంటి, లేదంటే మా మదర్ చేస్తుంది నేను చేస్తే ఏంటి అనేసి అట్లా కొన్ని సందర్భాల్లో అట్రాక్ట్ అయిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే పేరెంట్స్ కూడా క్రిమినల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పిల్లలు కూడా అట్రాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి కేసులలో ఈ మధ్య ఏంటంటే సింగిల్ పేరెంటింగ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సింగిల్ పేరెంటింగ్కి వచ్చేసరికి ఏంటంటే మదరో ఫాదరో సింగిల్ ఒకరే ఉంటారు. ఆ సింగిల్గా ఉన్న క్రమంలో వారు ఏదైతే పిల్లల మీద ఫోకస్ చేయలేకపోతారు. దాంతో ఏంటంటే పిల్లలు తల్లిదండ్రుల మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్తో ఉంటారు. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో మిస్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అవసరాలకి సరిపడా డబ్బు వాళ్ళ దగ్గర లేదనుకోండి. సపోజ్ చాలా పూర్ ఫ్యామిలీ ఉంది, వాడికి ఏదో ఒక వస్తువు కావాలి, వాడు అంటే పక్కన ఫ్రెండ్ ఒకరు ఐఫోన్ అంటే ఫోన్ కొనుక్కున్నాడు, నా దగ్గర లేదు అని అనుకున్నాడు. ఆ ఫోన్ అనేది కావాలనేది వాడికి అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఏం చేస్తాడు, తన దగ్గర లేదు కాబట్టి దొంగతనానికో దేనికో అట్రాక్ట్ అయిపోతాడు. అంటే ఒక రకంగా ఏంటంటే అది మన దగ్గర లేని దానికోసం మనం ఎక్కువ తాపత్రయపడతాం. అట్లాగే ఏంటంటే ఈ పేరెంట్ ఏదైతే ఇవ్వలేని స్టేజ్లో ఉంటారో అది పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది దానివల్ల ఎక్కువ ఉంటాయి. మా దగ్గరికి వచ్చే కేసులలో ఏంటంటే ఎక్కువ థెఫ్ట్ కేసెస్, పోక్సో కేసెస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే బిలో పావర్టీ ఉన్న వాళ్ళేమో థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అవుతారు. కొంచెము అబో ఉన్నవాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కూడా ఏంటంటే పోక్సో కేసులలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే మేడం. లాస్ట్ అండ్ ఫైనల్ మా ఛానల్ ద్వారా పిల్లలకి మీరేమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? పిల్లలకి మెసేజ్ అంటే చాలా ఉందండి. ఎందుకంటే ఈ ఏజ్లో పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి మనము విన్నాం. ఈరోజు కనుక పిల్లలు కనుక బాగా చదువుకొని బాగుండేసి వాళ్ళు సక్రమంగా ఉంటే రేపటి మంచి పౌరులుగా ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఏంటంటే అట్రాక్షన్ 15 to 18 years లోపు పిల్లలు చాలా అట్రాక్షన్స్కి గురవుతున్నారు. ఈ ఏజ్లో వాళ్ళు అంటే చెడు స్నేహాల ప్రభావాల మూలంగా కానివ్వండి, లేదంటే ఇతర కారణాల వల్ల కానివ్వండి, అట్మాస్ఫియరు, సినిమాలు, లేదంటే తల్లిదండ్రుల ప్రభావం, బయట సొసైటీ పరంగా టీవీ ఛానళ్ళ ప్రభావం, దీని మూలంగా ఏంటంటే వాళ్ళు కొంత క్రిమినల్గా మారడానికి అంటే బాల నేరస్తులుగా మారడానికి కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. వాటి నుంచి బయటపడాలంటే ఫస్ట్ ముందు ఫోకస్ చేయాల్సింది చదువు. చదువుని మించింది ఏది లేదు. ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చదవాలి. ముందు బాగా చదువుకోండి. చదువుకున్న తర్వాత ఆటోమేటిక్గా అన్నీ మీ కాళ్ళ ముందుకు వచ్చేస్తాయి. చదువుని మించింది అయితే ఏది లేదు. ఈ పిల్లలు 18 అంటే సొసైటీ పట్ల ఒక అవగాహన కలిగి ఉండి వారికి ఏంటంటే మేము ఈ సొసైటీలో ఉన్నాము, సొసైటీకి హాని చేయొద్దు అనే ఒక మంచి భావనతో ఉండాలి. ప్రతి ఒక్కరిని తోటి వారిని అక్క చెల్లెలుగా, అన్నదమ్ములుగా ప్రేమించి, గౌరవించి, ఆదరిస్తే ఆటోమేటిక్గా ఈ అఫెన్స్ అన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా ఏంటంటే వాళ్ళు మంచిగా చదువుకొని ఒక సంస్కారవంతులుగా ఉంటే చాలా బాగుంటుంది. ఆటోమేటిక్గా లైఫ్లో ఏదైతే ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం కనుక కష్టపడినట్లయితే ఆటోమేటిక్గా ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారు. ఈ ఏజ్లో చేయాల్సింది ఏంటి అంటే చెడు వ్యసనాలకి, చెడు స్నేహాలకి చాలా దూరంగా ఉండడం మంచిది. ఇంకొక సామెత ఏంటంటే ముఖ్యంగా బాలురకి చెప్పాల్సింది ఏంటంటే, అబ్బాయిలకి చెప్పాల్సింది అంటే ఒకప్పట్లాగా కాదు,
ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా అరిటాకే నష్టం అంటారు కదా. ఇప్పుడు ఈ అబ్బాయిలకి చెప్పేది ఏంటంటే, మీరెళ్ళి అమ్మాయిలు ప్రేమిస్తున్నారని మీ వెనకాల పడ్డా, మీరెళ్ళి అమ్మాయిని ప్రేమించిన పనిష్మెంట్ అయ్యేది అబ్బాయిలకే. కాబట్టి అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ కేసులలో ఇన్వాల్వ్ అయినా కూడా చాలా ఇబ్బందులకి గురవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తతో వ్యవహరించండి. ఈ ఏజ్ అనేది చాలా కీలకం. ఈ ఏజ్లో మీరు ఫోకస్ చేయాల్సింది మీ కెరీర్ పైన, మీ చదువు పైన. ఇది ఆటోమేటిక్గా మీ చదువు కెరీర్ కనుక మీరు దృష్టి సారిస్తే మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు, అనుకున్నట్టుగా మీరు లైఫ్లో మంచి పౌరులుగా ఉంటారు. థ్యాంక్ యూ. యా, ఓకే. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. చూస్తున్నాను BVR TV న్యూస్. థ్యాంక్ యూ.